మహిళల భద్రత కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వచ్చిన ఆమె జిల్లా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలపై ఎందుకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటి నిర్మూలన, అధికారులు చేపట్టవలసిన చర్యలు వంటి వాటిపై పూర్తి అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు అపరిచితులకు సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేస్తే జీవితం నాశనం అవుతుందని తెలిపారు. మిస్సింగ్ గర్ల్స్, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ వంటి వాటిపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందన్నారు. కేవలం ఒక ఘటన జరిగాక స్పందించడం కాదు, ఆ ఘటన జరగకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఫస్ట్ రాయలసీమ జిల్లా నుంచే మొదలు పెట్టామని. డొమెస్టిక్ వైలెన్సెస్ కేసెస్ కూడా చాలా చూస్తున్నాం. వీటిలో కూడా చాలా లవ్ మ్యారేజెస్ సంబంధించినవి ఉన్నాయి, ఈవెన్ పేరెంట్స్ కుదిర్చినవి ఉంటున్నాయి కూడా. సో వీళ్ళల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు, కొంతమంది ప్రేమించి రెండో పెళ్ళోడిని చేసుకున్నారు. ఎక్కడ వాడు ఆల్రెడీ ఒక పెళ్ళయిందే నన్ను చేసుకున్నాడు, మళ్ళీ నాకు అన్యాయం చేయడానికి కూడా ఆలోచించట్లేదు. ఆ ట్రాప్లో పడిపోయి అలా చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులకి గురవుతూ, సో వీటన్నిటికీ సొల్యూషన్గా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనే ఇనిషియేటివ్ తీసుకొచ్చింది ఈ ఇయర్. సో దాన్ని ఇంకా కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయింది, కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అవ్వాలి. మేమేంటంటే అట్లీస్ట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కొంచెం మ్యాండేటరీ చేస్తే గవర్నమెంట్కి చెప్పి వాళ్ళ తరపు నుంచి అట్లీస్ట్ వాళ్ళు మ్యారేజ్ రిజిస్టర్ చేసుకోవాలంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ అనేది ఏదైనా ఒక తీసుకొస్తే చట్టంలాగా అట్లీస్ట్ చాలా వరకు ఈ కేసెస్ కూడా తగ్గించవచ్చు అనే భావంతో ఉన్నాం. సో బేసిక్లీ ఏంటంటే ఆడపిల్లలు వర్క్కి వెళ్ళినా లేకపోతే కాలేజెస్లో అయినా సమ్టైమ్స్ ఈ సెక్షువల్